హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. హాయ్ మీరన్న. ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన టూల్ గురించి తెలుసుకుందాం. ఆ టూల్ పేరు ఏంటంటే నోట్బుక్ ఎల్ఎం. ఈ నోట్బుక్ ఎల్ఎం టూల్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మనకు ఎగ్జామ్స్ టైంలో పీడిఎఫ్లు చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఆ పీడిఎఫ్ను ఈ నోట్బుక్ ఎల్ఎం టూల్లో అప్లోడ్ చేసి దానిలో ఉన్న కాంటెంట్ను ఒక పోడ్కాస్ట్ లాగా వినొచ్చు. అలాగే ఆ కాంటెంట్ను సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ కాంటెంట్లో ఉన్న ఇన్సైట్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. దీంతో పాటుగా ఆ కాంటెంట్లో ఉన్న టాపిక్ వైజ్ పాయింట్స్ కూడా మనకు ఈ ఈ నోట్బుక్ కలాం అనేది ఇస్తుంది. ఈ ఒక్క పీడిఎఫే కాదు, ఇలా గూగుల్ స్లైడ్స్, గూగుల్ డాక్యుమెంట్స్, యూట్యూబ్ వీడియోస్ని కూడా సమ్మరైజ్ చేసుకోవడానికి, అలాగే ఒక పోడ్కాస్ట్ లాగా వినడానికి ఈ నోట్బుక్ ఎల్ఎం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ నోట్బుక్ ఎల్ఎం టూల్ గురించి ఇలా చెప్పడానికంటే ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కాంటెంట్లోకి వెళ్ళడానికి ముందుగా మీరు ఈ ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను మరిన్ని వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నోట్బుక్ ఎల్ఎం టూల్ని ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నోట్బుక్ ఎల్ఎం టూల్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ని ఓపెన్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నోట్బుక్ ఎల్ఎం అని టైప్ చేయండి. ఇది దీంట్లో ఆల్రెడీ ఉంది నాకు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇది అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రై నోట్బుక్ ఎల్ఎం ఉంది కదా, దీని మీద టైప్ చేయండి. ఇక్కడ మనకు మీరేమైనా ఇంతకుముందే చేసి ఉంటే ఇలా వస్తాయి. కాబట్టి మనం కొత్తగా ట్రై చేయాలంటే క్రియేట్ న్యూ వన్, ఇది తర్వాత చూద్దాం. ఇది ఫ్రెండ్స్ నోట్బుక్ ఎల్ఎం యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది. దీంట్లో మనం ఇక్కడ న్యూ యాడ్ అని ఉంది కదా, ఇక్కడ వస్తే మనం ఇక్కడ ఏమేమి అప్లోడ్ చేయొచ్చు అంటే గూగుల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు, గూగుల్ స్లైడ్స్ అప్లోడ్ చేయొచ్చు, వెబ్సైట్స్ అప్లోడ్ చేయొచ్చు, యూట్యూబ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు, అలాగే కాపీ టెక్స్ట్ కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. మనం అనేది ఇప్పుడు ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేద్దాం. దీంట్లో నా HTML ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు నేను అనేది HTML మెటీరియల్ అనేది అప్లోడ్ చేశాను అనమాట. ఇది ఒక PDF. దీంట్లో వచ్చేసి అది కొంచెం ఈ యాప్ అంటే ఏమవుతుందంటే కొంచెం స్లోగా ఉంటుంది ఫ్రెండ్స్, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వచ్చింది హెడ్డింగ్ ఏమొచ్చింది, HTML మెటీరియల్ PDF ఏ కాంప్రెసివ్ గైడ్ అంటే దాని గురించి బ్రీఫ్గా ఇక్కడ వస్తుంది. తర్వాత మనం దీని గురించి ఇక్కడ ఉన్న ఈ PDF గురించి మనం ఏమైనా ఇక్కడ సెర్చ్ గురించి చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉన్న టాపిక్ని సమ్మరైజ్ చేయాలంటే సమ్మరైజ్ దిస్ టాపిక్ అంటే దీని గురించి మొత్తం ఒక సమ్మరైజ్లో వస్తుందన్నమాట. మొత్తం హెడ్డింగ్స్ దాని ఫంక్షన్ ఏంటి, ఒక్కొక్క హెడ్డింగ్కు దాని ఫంక్షన్ అనేది సమ్మరైజ్ చేసింది. ఇంకా ఫ్రెండ్స్ ఇలాగే కాదు, ఇక్కడ ఇది ఉంది. మనం ఈ పీడిఎఫ్ని ఒక పోడ్కాస్ట్ లాగా వినాలంటే ఇక్కడ ఉంది కదా డీప్ డైవ్ కన్వర్షన్ అని, దీంట్లో జనరేట్ అని ఒత్తితే మనకు ఈ పీడిఎఫ్ అనేది ఒక పోడ్కాస్ట్ లాగా చేంజ్ అవుతుంది. ఏమంటే ఫ్రెండ్స్, ఇది ఒక చాలా టైం పట్టుకుంటుంది. ఇందులో మనం వేరే చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది స్టడీ గైడ్ అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న మనం ఎలా చదవాలనేది ఇస్తుంది మనకు. దీన్ని కూడా ట్రై చేసి చూద్దాం. ఇక్కడ కిందనే అవుతుంది ఇది. చాలా టైం అయితే పట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఈ నోట్బుక్ ఎల్ఎం అనేది కొంచెం స్లోగా ఉంటుంది, అయినా కూడా ట్రై చేయొచ్చు, బాగా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసింది స్టడీ గైడ్ అనేది. మనం ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి అనేవి వాటన్నిటి ఈ స్టడీ గైడ్లో ఇస్తుంది అనమాట.
ఇంకా మనం ఇంకా ట్రై చేయాలంటే ఇక్కడ ఉంది బ్రీఫింగ్ డాక్యుమెంట్. అంటే దీంట్లో ఉన్న కాంటెంట్స్ని ఒక బ్రీఫ్గా ఇస్తుందన్నమాట. ఇదైతే జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేటింగ్ కన్వర్షన్ అంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది, చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్, మనకి నోట్బుక్ వెళ్ళడం అనేది ఎగ్జామ్స్ టైంలో అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైతే వీడియోస్ చూడలేని అనుకుంటారో వాళ్ళు కూడా ఆ వీడియోని దీంట్లో అప్లోడ్ చేసి దాన్ని ఆడియో లాగా వినొచ్చు, లేదా దాంట్లో ఉన్న కాంటెంట్ని ఒక అది థియరీలాగా మనం చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్, ఇదిగో చూడండి బ్రీఫ్. దాంట్లో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని ఒక బ్రీఫ్గా ఇస్తుంది అనమాట, ఒక లైట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏముంది దీంట్లోనంటే ఎఫ్ఏక్యూ అంటే ఒక టాపిక్ని పాయింట్స్ వైజ్గా మనకి ఇస్తుంది. ఇది కూడా ట్రై చేద్దాం. ఇదైతే ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ, వాట్ ఆర్ ది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ HTML డాక్యుమెంట్ అంటే ఇది ఒక క్వశ్చన్, దానికి పాయింట్స్ అంటే ఆన్సర్ని పాయింట్స్ మాదిరి ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా చూడండి. వాట్ ఆర్ ద HTML అట్రిబ్యూట్స్ అండ్ హౌ ఆర్ దే యూజ్డ్, పాయింట్స్ వైజ్ ఇస్తుంది అనమాట. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది నోట్బుక్ ఎల్ఎంఎన్ టూలు. ఇంకా ఫ్రెండ్స్, దీంట్లో టైం లైన్ కూడా ఉంటుంది. ఈ టైం లైన్ మనము ఈ టైం లైన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే దీని తర్వాత దేన్ని చదవాలో ఈ టైం లైన్ మనకు అనేది చూపిస్తుంది. దీన్ని కూడా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసింది ఇది కూడా. ఫ్రెండ్స్, టైం లైన్ అనేది ఇస్తుంది, దీని తర్వాత దేన్ని చదవాలనేది ఈ టైం లైన్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక PDF. దీని నుంచి మనం దీన్ని ఇలా చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. సో ఫ్రెండ్స్, మనం ఇంకొక దాన్ని కొత్తది యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ ప్లస్ అని ఉంది కదా, ఇక్కడ టైప్ చేయండి. మనం ఇప్పుడు అప్లోడ్ చేసింది PDF, ఒక యూట్యూబ్ వీడియోని అయితే అప్లోడ్ చేద్దాం. ఈ యూట్యూబ్ వీడియోని అప్లోడ్ చేయాలంటే ఆ యూట్యూబ్ వీడియో యొక్క URL అనేది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. దాన్ని కూడా వచ్చింది, యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. యూట్యూబ్ అని సెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఒక వీడియో తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ 3 డాట్స్ పైన నొక్కితే మనకి దాంట్లో URL అనేది ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఈ షేర్ మీద ఒత్తితే మనకు అక్కడ URL వస్తుంది. ఇక్కడ URL ఉంది, దీన్ని కాపీ చేయండి. దీన్ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అనేది పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ అని ఒత్తితే అప్లోడ్ అవుతుంది వీడియో. ఫ్రెండ్స్, ఇదైతే అప్లోడ్ అయింది కదా, ఇది అప్లోడ్ చేసాం. ఫ్రెండ్స్, ఇందాక ఇది HTML మెటీరియల్ PDF అనేది ఒక పోడ్కాస్ట్ లాగా వినొచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ అదైతే రెడీ అయిపోయింది. ఒకసారి దాన్ని కూడా విందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పోడ్కాస్ట్ లాగా వినొచ్చు. ఇలా మనం దేన్నైనా ఒక పోడ్కాస్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ వీడియోని అయితే అప్లోడ్ చేసాం కదా, ఆ యూట్యూబ్ వీడియో యొక్క హెడ్డింగ్ ఏమొచ్చిందంటే స్టీవ్ జాబ్స్ ద 2008 సక్సెస్ సీక్రెట్ అనమాట. దీని గురించి దీంట్లో ఉన్న మనం ఏమైనా ఈ వీడియో కాంటెంట్ని సమ్మరైజ్ గురించి చేస్తుంది. ఈ వీడియోలో ఉన్న కాంటెంట్ని సమ్మరైజ్ చేద్దాం.
summarize this content. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో ఉన్న ఆ వీడియోలో ఉన్న కాంటెంట్ని సమ్మరైజ్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్స్ అయితే వస్తాయన్నమాట. ఈ వీడియోని మనం ఒక పాడ్కాస్ట్ లాగా కూడా వినొచ్చు అనమాట. ఇక్కడ ఉంది కదా డీప్ డైవ్ కన్వర్షన్ అని, ఇక్కడ జనరేట్ అని ప్రెస్ చేస్తే ఈ వీడియో కూడా మనకి పాడ్కాస్ట్ లాగా అనేది కన్వర్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక పీడిఎఫ్ని మనం ఎలాగైతే చేసామో ఈ యూట్యూబ్ వీడియోని కూడా స్టడీ గైడ్, ఎఫ్ఏక్యూ, బ్రీఫ్ డాక్యుమెంట్, టైమ్ లైన్ ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు అనమాట మనము. ఇదేంటంటే ఫ్రెండ్స్ చాలా టైం తీసుకుంటుంది. ఒకసారి స్టడీ గైడ్ని ప్రెస్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వచ్చేసింది. ఆ వీడియో తెలుగులో ఉంది కాబట్టి మనకి తెలుగులోనే వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, స్టడీ గైడ్ ఏమేమి ఇస్తుంది, దాంట్లో ఉన్న కాంటెంట్ని ఒక గైడ్ మాదిరిగా ఇస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మిగతావి కూడా సేమ్ ఇలానే ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక పాడ్కాస్ట్ లాగా మాదిరి అయితే చేంజ్ చేసింది. ఆ పాడ్కాస్ట్ని మనం ఒకసారి విందాం. Welcome to the Deep Dive. We're the show that helps you get the key nuggets of knowledge from, well, sometimes a tricky stack of sources. We try to turn complexity into clarity for you. And today, we've got a really interesting puzzle on our hands. How much can we actually learn when a source gives us, frankly, very little direct information? The focus today is Steve Jobs, and specifically something about a success secret. You hear that combination, Steve Jobs and secret, and it pulls. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నా ఛానల్ గ్రోత్కు మీరు సహాయపడినట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.